రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్త బంద్లో భాగంగా ఖమ్మం బస్ డిపో ముందు వామపక్ష నేతలు ధర్నా చేస్తూ డిపో నుండి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన బస్సులను అడ్డుకునే ప్రయత్నంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. నరేంద్ర మోడీ మూడవసారి కూడా అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి కూడా ప్రమాదమని అన్నారు. కార్మిక వర్గ చట్టాలను అమలు చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జయప్రదం చేయండి ఈ రోజు జరగబోయే బంద్ను. జయప్రదం చేయండి ఈ రోజు జరగబోయే బంద్ను. జయప్రదం చేయండి ఈ రోజు జరగబోయే బంద్ను. వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి. వామపక్షాల ఐక్యత. ముద్దాట తుమ్మొచ్చింది. జయప్రదం చేయండి ఈ రోజు జరగబోయే బంద్ను. జయప్రదం చేయండి ఈ రోజు జరగబోయే బంద్ను. జయప్రదం చేయండి ఈ రోజు జరగబోయే బంద్ను. వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి. వామపక్షాల